రావాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తమ సమష్టి కృషితో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేశారని, ఆ దశలో యువనేత నారా లోకేష్ చేసిన పాదయాత్ర ఎంతో కీలక ఘట్టంగా మారిందని ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఎమ్మెల్యే యనమల దివ్య సుడిగాలి పర్యటన చేసి సంక్షేమ అభివృద్ది పథకాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా యువనేత నారా లోకేష్ పాదయాత్ర పూర్తి చేసే 2 సంవత్సరాలు కావస్తున్న తరుణంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. నియోజకవర్గంలో పలు సామాజిక వర్గాలు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్, సూర్ల లోవరాజు, చింతంనేడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, యనమల లక్ష్మణరావు, చిటికల శ్రీనివాసరావు, పప్పు నవీన్, మల గణేష్, సిద్ధాంత సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. రాజేష్ గారు కార్యకర్తలందరూ రామలింగర్కి వెళ్ళండి బాబు. స్నాక్స్ తీసుకుంది కదా రామలింగర్ తీసుకెళ్ళండి. ఓకే రాముగారు వచ్చింది, మీరు వచ్చింది. నాడు వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాన్ని అంతు పట్టించాలని మన యువనేత లోకేష్ గారు చేపట్టిన యాత్ర యువగళం యాత్ర. ఈ యువగళం యాత్ర ద్వారా ప్రజలందరినీ కలుసుకుంటూ సమస్యలన్నీ తెలుసుకుంటూ ఈ యువగళం యాత్ర మన కూటమి ప్రభుత్వం విజయానికి ఎంతో దోహదపడింది. అలాంటి యువగళం యాత్ర దాదాపు 18 నెలలు సాగింది. 3132 కిలోమీటర్లు కవర్ చేసుకున్నారు. అందులో భాగంగానే ఆ 3000 కిలోమీటర్లు పైలాన్ కూడా మన తుని నియోజకవర్గానికి అందింది. ఎంతో అదృష్టం చేసుకున్నాం మనం. ఆయన 3000 కిలోమీటర్ పైలాన్ని మనం ఇక్కడ నిర్మించుకోవడం. అలానే ఆయన యువగళం యాత్ర ద్వారా లోకేష్ గారు వెళ్తూ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు. అందులో ఒక హామీ మన 3000 పైలాన్ దగ్గర ఒక అన్న క్యాంటీన్ రీఓపెన్ చేయాలనే ఉద్దేశం ఉండింది. అది కూడా అన్న క్యాంటీన్ మనం రీఓపెన్ చేసుకున్నాము. ఇలా ఎన్నో హామీలు ఇచ్చుకుంటా వెళ్ళారు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో హామీలు కూడా మనం పూరించుకుంటూ వస్తున్నాము. ఈ హామీలే కాకుండా సూపర్ 6 పథకాలు ఏవైతేనే అవన్నీ కూడా తప్పకుండా మనం అమలు చేసుకుంటాం. మన కూటమి ప్రభుత్వం ద్వారా అమలు చేస్తాము. అలాగే ఏదైతే ఈ హామీలు అన్ని ఉన్నాయో ప్రజలందరికీ
అంచెలంచెలుగా ఈ హామీలన్నీ వర్తించడం జరుగుతుంది. మన లోకేష్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఇలాంటి ఎన్నో